జూబ్లీహిల్స్ లోని అంతేరా రెస్టారెంట్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. రెస్టారెంట్ నిర్వాహకులు కిచెన్ వ్యర్థాలను డ్రైనేజ్ లోకి వదలడం వల్ల ప్రమాదాల కారణమవుతోంది. ఈ వ్యర్థాల కారణంగా మ్యాన్హోల్ పొంగి బైక్ల మీద వెళ్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. కమలాపురి కాలనీకి చెందిన దీపిక అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. స్పందించిన పోలీసులు అంతేరా రెస్టారెంట్ యాజమాన్యం మీద ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ లోని అంతేరా రెస్టారెంట్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. రెస్టారెంట్ నిర్వాహకులు కిచెన్ వ్యర్థాలను డ్రైనేజ్ లోకి వదలడం వల్ల ప్రమాదాల కారణమవుతోంది. ఈ వ్యర్థాల కారణంగా మ్యాన్హోల్ పొంగి బైక్ల మీద వెళ్తున్న వ్యక్తులకు గాయాలయ్యాయి. కమలాపురి కాలనీకి చెందిన దీపిక అనే మహిళ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసింది. స్పందించిన పోలీసులు అంతేరా రెస్టారెంట్ యాజమాన్యం మీద ఐపీసీ 336 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, జూబ్లీహిల్స్ లో వన్ ఆఫ్ ద ఫేమస్ రెస్టారెంట్ అంతేరా రెస్టారెంట్ మీద క్రిమినల్ కేసు నమోదు చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? జూబ్లీహిల్స్ లోని అంతేరా రెస్టారెంట్ కి సంబంధించి కిచెన్ ద్వారా మ్యాన్ హోల్ నుంచి బయటకు వచ్చేటువంటి ఈ వ్యర్థాలన్నీ కూడా మ్యాన్ హోల్ లీక్ అయి ఆ తర్వాత ప్రధాన రహదారి పైకి వచ్చి అది పూర్తిగా ఆయిల్ లాగా నిండిపోయి ఉండడము, కిచెన్ లో ఉండాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా ఈ మాన్యువల్ ద్వారా బయటకు వచ్చి పూర్తిగా కిచెన్ లో యూజ్ చేసేటువంటి ఐటమ్స్ అన్ని కూడా కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా రోడ్డు పైన అక్కడక్కడ పూర్తిగా చెల్లా చెదలుగా ఉండిపోవడము, వాటిపైన వెళ్తున్నటువంటి వాహనదారులు స్కిడ్ అయి కిందికి పడిపోయినటువంటి సంఘటన 2 రోజుల క్రితం అంతేరా హోటల్ రెస్టారెంట్ ముందే ఘటన చోటు చేసుకుంది. దీంట్లో దీపిక అనే కమలానగర్ కి చెందినటువంటి బాధితురాలు కూడా తన వర్క్ పై వెళ్తూ ఉండగా ఈ కిచెన్ లో నుంచి వచ్చినటువంటి ఈ ఆయిల్ ఆ తర్వాత ఆ వాటర్ అంతా కూడా రోడ్డు పైన లాగ్ అయి ఉండడంతో ప్రమాదశాత్తు జారి కమలాపురికి కాలనీకి చెందినటువంటి దీపిక కింద పడిపోవడము, దానిపై అంతరా యాజమాన్యాన్ని క్వశ్చన్ చేస్తే వారు ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో నేరుగా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన దగ్గర జరిగినటువంటి ఘటనకు సంబంధించి లిఖితపూర్వమైనటువంటి ఫిర్యాదు అందజేయడం జరిగింది. అంతరా రెస్టారెంట్ నిర్లక్ష్యం కారణంగా సిటీలో పొల్యూషన్ పెరుగుతా ఉంది, వాటర్ లాగింగ్స్ పెరుగుతా ఉన్నాయి. చాలా ప్రమాదకరమైనటువంటి రసాయనాలతో కూడినటువంటి కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా మ్యాన్హోల్ ద్వారా నుంచి కూడా రోడ్డు మొత్తం పూర్తిగా లాగ్ అవుతా ఉంది. దీనిపై చర్యలు తీసుకుంటే దీని కారణంగా హైదరాబాద్ లో నగర ప్రజలందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు. బైక్ స్కిడ్ అయి పడిపోవడము, కనీసం అక్కడ సేఫ్టీ ఆ రెస్టారెంట్ పాటించకపోవడము, ఆ రకంగా కిచెన్ వ్యర్థాలన్నీ కూడా బయటకు వచ్చాయంటూ కూడా అక్కడ బోర్డు పెట్టకపోవడము, ట్రాఫిక్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడంతో సిటీలో చాలా మంది ప్రమాదశాత్తు జారి కింద పడి తీవ్ర గాయాలైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. కాబట్టి అంతేరా పైన రెస్టారెంట్ పైన కేసు నమోదు చేయాలంటూ కూడా బాధితురాలు దీపిక జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఒక ఫిర్యాదు చేయడంతో పోలీసులు 336 కేర్లెస్ గా ఉన్నటువంటి అంతరా రెస్టారెంట్ పైన 336 సెక్షన్ కింద పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అంతరా రెస్టారెంట్ ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు చాలా మంది సినీ ప్రముఖులు, సినీ పెద్దలు, రాజకీయ నాయకులు, పలుకుబడి వ్యాపారవేత్తలు, హైదరాబాద్ లో ఉన్నటువంటి బడా నేతలందరూ కూడా ఎక్కువగా ఇక్కడ ఫుడ్ చాలా ఇష్టంగా వెళ్లి అక్కడ దాన్ని తింటా ఉంటుంటారు. అవన్నీ దృష్టిలో పెట్టుకుని అంతరా పైన ఫిర్యాదు చేసేటువంటి ధైర్యం ఎవరికి లేదంటే మాత్రం యాజమాన్యం దీన్ని పెద్దగా పట్టించుకోకపోగా బాధితురాలు మాత్రం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని ఇది ఇక్కడితో నిలిచిపోకుండా నగర ప్రజలందరూ కూడా దీనిపైన రియాక్ట్ అవుతూ ఈ రకంగా అన్ని హోటల్స్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే రోడ్డు పైన ఇష్టం ఉన్నట్టుగా ఈ కిచెన్. రవితేజ, దీపిక అనే అమ్మాయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చే ముందు అంతరే యాజమాన్యంతో ఏమైనా మాట్లాడిందా? యాజమాన్యం ఏమైనా స్పందించిందో దీనిపైన? రెస్టారెంట్ నుంచి వచ్చేటువంటి మ్యాన్హోల్ వాటర్, ఆ ఆయిల్, కిచెన్ ఐటమ్స్ అన్ని కూడా అక్కడ కనబడతా ఉంటే ఆ రెస్టారెంట్ ని వెళ్లి నేరుగా బాధితురాలు క్వశ్చన్ చేస్తే ఎలాంటి సంబంధం లేదు, తమకు ఈ వాటర్ తో ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా కేర్లెస్ గా సమాధానం ఇవ్వడంతో బాధితురాలు ఆవేశానికి లోనై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు అందజేసింది. పోలీసులు బాధితురాలకు తగిలినటువంటి గాయాలు, తను కింద పడ్డటువంటి విధానం, అక్కడ సీసీటీవీ ఫుటేజ్ అన్ని కూడా క్యారీ చేసి ఎవరైతే బైకర్స్ ప్రమాదశాత్తు జారి ఈ వాటర్ కారణంగా ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలిపించి వారి నుంచి కూడా వారు ఫిర్యాదులు తీసుకుంటున్నట్టుగా తెలుస్తుంది. దాంట్లో దీపిక అనే బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన పోలీసులు 336 కేర్లెస్ గా నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతా ఉన్నారు. అంతేరా రెస్టారెంట్ యజమానికి నోటీసులు కూడా జారీ చేసి పిలిపించి దీనిపైన వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంది. బయట పేరు ఒక రకంగా ఉంటుంది, లోన కిచెన్ పరిస్థితి ఒక రకంగా ఉంటుంది. ఆ కిచెన్ లో మెయింటెనెన్స్ సరిగ్గా లేక కిచెన్ లో నుంచి దుర్వాసన రావడము, గతంలో కూడా ఫుడ్ సప్లై అధికారులకు దీనిపైన అనేక ఫిర్యాదులు అందినప్పటికీ కొంత పబ్లిసిటీ
ఎక్కువగా పొందినటువంటి రెస్టారెంట్, ఇంకోటి ప్రముఖుల చేతిలో ఉన్నటువంటి రెస్టారెంట్. గతంలో ప్రభుత్వాలు ఈ అంతెరా హోటల్ కి సపోర్ట్ చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ విషయాలు బయటికి రాకుండా ఇంతవరకు కూడా దాన్ని కప్పిపుచ్చారు. కానీ బాధితురాలు కిచెన్ ని కూడా ఒకసారి పరిశీలించాలి. కిచెన్ లో పరిస్థితి ఏ విధంగా ఉంది, డ్రైనేజ్ పైపు ఈ త్రాగునీటి పైపు ఒకే దగ్గర లింక్ అయి ఉన్నాయా, ఈ వాటర్ కిచెన్ ద్వారా మాన్యువల్ నుంచి బయటికి ఎలా వస్తా ఉన్నాయి, ఈ వ్యర్థాలన్నీ కూడా ఇంత స్టోరేజ్ అంతెరా హోటల్లో ఎందుకు నడుస్తా ఉంది, ఇది ఏమన్నా పూర్వ మాంసాన్ని తీసుకొచ్చి స్టోరేజ్ చేసినటువంటి ఐటమ్స్ వీరు ఎక్కువగా పెడతా ఉన్నారు, వీటన్నిటిపై కూడా పరిశీలించాలంటూ కూడా అటు హెల్త్ డిపార్ట్మెంట్ కి కూడా ఫిర్యాదు చేసేటువంటి అవకాశం కనబడతా ఉంది. బాధితురాలు ఇచ్చినటువంటి ఫిర్యాదు పైన మాత్రం అంతర్ రెస్టారెంట్ పైన 336 కేసు నమోదు చేసుకుని పోలీసులు ఈ రోజు నోటీస్ జారీ చేసి వారిని పిలిపించి వారి నుంచి వివరణ తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. చాలా మంది బైకర్స్ ఆ మ్యాన్హోల్ నుంచి వచ్చినటువంటి ఈ వ్యర్థాల కారణంగా రోడ్డు మీద స్కిడ్ అయి పడిపోయి తీవ్రంగా గాయపడేటువంటి సిచ్యువేషన్ కూడా నెలకొంది. ఎవరు కూడా ధైర్యం చేయకపోగా దీపిక అనే ఒక మహిళ మాత్రం ధైర్యం చేసి వచ్చి పోలీసులకు ఫిర్యాదు అందజేసి కొంత ఎవిడెన్స్ కూడా తన పడిపోయినటువంటి బైక్ కి తగిలినటువంటి స్క్రాచెస్, తమ చేతికి తగిలినటువంటి ఆ గాయాలు చూపించి డాక్టర్ దగ్గరికి వెళ్లి ఎమ్మెల్సీ రిపోర్ట్ కూడా తీసుకొచ్చి అది సబ్మిట్ చేసినట్టుగా తెలుస్తోంది. చూడాలి మరి జూబ్లీహిల్స్ పోలీసులు చర్యలు తీసుకుంటారా లేదా అంతరా వైపు చూడకుండా సాధారణ పిటిషన్ లాగే దాన్ని స్వీకరించి పక్కన పెట్టేసి వారిని మేము కదపలేము, కదిలించలేము, అది ఫుడ్ పరిధిలోకి వస్తుంది, ఫుడ్ అధికారులు వచ్చి తనిఖీ చేస్తే వారు మాకు ఫిర్యాదు చేస్తే అప్పుడు రంగంలోకి దిగుతున్నామంటూ కూడా ఈ పిటిషన్ కూడా పక్కన పెట్టి కాలయాపన చేస్తారా, లేదా బాధితురాలు ఇచ్చినటువంటి పిటిషన్ ని సీరియస్ గా వ్యవహరించి కేసు నమోదు అయితే చేశారు కానీ వారికి నోటీసులు జారీ చేసి అరెస్ట్ చేసేంత వరకు కూడా తీసుకెళ్తారా, ఇక్కడితో ఇష్యూ ఆగిపోతుందా అనే దానిపై ఒక క్లారిటీ రావాల్సి ఉంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.